నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవుడు మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నారా? మీరు స్తుతించి ఆరాధించిన తగ్గట్టే మీ జీవితాలు కూడా మీరు జీవిస్తున్నారా? ఏ స్థుతిలో అయితే దేవుని అంతా గొప్పగా పొగుడుతున్నారు, అంతగా గొప్పగా ఆరాధిస్తున్నారు, ఇంటికి వెళ్ళాక ఇంకా దేవుణ్ణి అవమానించేటట్టు భార్యని, భర్తని, తోబుట్టుల్ని, కుమారుడు, కుమార్తెలని, తల్లిదండ్రులని మీరు తిడుతున్నారా? లేకపోతే మందు, సిగరెట్ లాంటివి తాగి శారీరక సంబంధాలతో మీ శరీరాన్ని, అతి ముఖ్యంగా మీ నోటిని మీరు పాడు చేసుకొని మీరు జీవిస్తున్నారా? అదేవిధంగా మీ జీవితాల్లో చేదు అనుభవాలు వచ్చాయా? మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేశస్తులు చూశారు, కానీ అరణ్యము, ఎడారి లాంటి పరిస్థితుల్లోకి వారు వచ్చినట్టు మీ జీవి కూడా బ్రదర్ ఎంతో గొప్ప లాంటి క్రియ వివాహము జరిగింది, కానీ నా వివాహంలో అరణ్యం లాంటి పరిస్థితి, ఎడారి లాంటి పరిస్థితి, ప్రేమ లేకుండా జీవిస్తున్నాం బ్రదర్, ఐక్యత లేకుండా జీవిస్తున్నాం బ్రదర్, తొందరపాటు చర్యలు, తొందరపాటు క్రియలలో కొడుతున్నారు, తిడుతున్నారు బ్రదర్, విడిపోయామని అంటున్నారు, లేకపోతే అత్తగారు, మామగారు ఇంట్లోంచి తరిమి కొట్టేశారు బ్రదర్. చేదు అనుభవం బ్రదర్, ఏమి చేయాలి? చెలమా, దేవుడి యొక్క అత్యున్నతమైన కృప, గొప్ప కార్యాన్ని బట్టి వివాహమయ్యాక అనేక సంవత్సరాల తర్వాత మీరు గర్భం ధరించారు, కానీ గర్భస్రావం అయ్యిందా? లేకపోతే అంగవైకల్యముతో పిల్లలు పుట్టారని మీరు బాధపడుతున్నారు? ఎర్ర సముద్రం లాంటిది చూశారు ఇశ్రాయేలు దేశస్తులు, అరణ్యం లాంటి వాతావరణంలోకి వచ్చి చేదు అనుభవం వారి జీవితాల్లోకి వచ్చి మీ జీవితాల్లో మారాలాంటి అనుభవం మీకు కలిగి ఉన్నారు. మీ జీవితాల్లో దేవుడి గొప్ప కృపని బట్టి బ్రదర్ నాకు ఉద్యోగం వచ్చింది బ్రదర్, కానీ ఉద్యోగంలో నేను స్థిరపడలేకపోతున్నాను బ్రదర్, ఆ స్థిరపడలేకపోతున్న చేదు అనుభవాలు నేను ఎదుర్కొంటున్నాను బ్రదర్, నేను ఏది చేయాలన్నా చేయలేకపోతున్నాను బ్రదర్. నా వ్యాపారంలో కూడా బ్రదర్ దేవుడి కృపను బట్టి నాకు ఆర్థిక సహాయం అయితే కలిగింది, కానీ వ్యాపారంలో నేను స్థిరపడలేకపోతున్నాను బ్రదర్. చేదు అనుభవాలు బ్రదర్, చేదు అనుభవాలు బ్రదర్. ఎన్ని సంబంధాలు వచ్చినా చేదు అనుభవం ఎదురవుతుందన్నయ్య. ఎంత గర్భం వచ్చినా ఇన్నిసార్లు గర్భస్రావం అయిపోతుందన్నయ్య. చేదు అనుభవాలు అన్నయ్య. ఎంతో గారాభంగా పెంచిన కుటుంబంలోంచి వచ్చాను, కానీ ఇంటికి వచ్చే వరకు ప్రేమ లేదు, ఐక్యత లేదు, దుర్భాషలాడుతున్నారు, తిడుతున్నారు. మళ్ళీ విశ్వాసుల కుటుంబం అనే కట్నమని వేధిస్తున్నారన్నయ్య. ఏమి చేయాలి? ఎంతో చేదు అనుభవంలోనున్నాను, మారాలాంటి అనుభవం నేను అనుభవిస్తున్నానన్నయ్య. ఏమి చేయాలి? చెలెమ, తమ్ముడు, అక్కయ్య, అన్నయ్య, అంకులాంటి అంత పెద్ద సమస్యకి సులభమైన చిన్న జవాబు నీ జీవితం క్రీస్తు యొక్క సిలువ. ఆ క్రీస్తు యొక్క సిలువని మీరు హద్దుకోండి మీ చేదు జీవితాలను. ఆ క్రీస్తు యొక్క సిలువని మీరు హద్దుకోండి మీ చేదు అనుభవాలను. మీ వైవాహిక జీవితంలో క్రీస్తు యొక్క సిలువని మీరు హద్దుకోండి, చేదు అనుభవాల్లో మీరు హద్దుకోండి. భార్య ఇష్టానుసారమైన తిరుగుడు, భర్త ఇష్టానుసారమైన తిరుగుడు, రోగాలంటే వేసుకున్నాయి అన్నయ్య. ఏమి చేయాలి? క్రీస్తు యొక్క సిలువని మీరు హద్దుకోండి. చేదు అనుభవాల్లో మీరు జీవిస్తుండొచ్చు, చేదు వాతావరణంలో మీరు జీవిస్తుండొచ్చు, చేదు వాతావరణం లాంటి ఉద్యోగాలలో మీరు జీవిస్తుండొచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ లేదు, ఎడారి అరణ్యం లాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తుండొచ్చు. బట్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు ఈరోజు మీ జీవితాలని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. మీ జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలని దేవుడు తొలగించి వాటిని తీయగా మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. మీరు సనగకండి, మీరు కొనగకండి. దేవుడు మీరు ఆధారపడండి. హీరోస్ ఆఫ్ ది బైబిల్ ఏ విధంగా మోషే గారైతే ఆధారపడ్డారు, ఈ రోజు కూడా మీరు ఆ విధంగా ఆధారపడగలిగితే గాడ్ వాంట్స్ టు స్వీటెన్ యువర్ లైఫ్. దేవుడు ఈ రోజు మీ జీవితాలని తీయగా మార్చాలని ఆశ కలిగినారు. అంతటి తీయటి జీవితం నా జీవితాల్లో రావాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాల్ని మనం ఒప్పుకోగలుగుతాం, ఈ రోజు కానీ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే. అరణ్యం ఉండొచ్చు, ఎడారి ఉండొచ్చు, నీళ్లు లేని పరిస్థితి, ప్రేమ లేని పరిస్థితి, వివాహమైన చేదు అనుభవాలు, కుటుంబంలో ఉన్న చేదు అనుభవాలు, ఉద్యోగంలో చేదు అనుభవాలు, ఆరోగ్యపరంగా చేదు అనుభవాలు, వివాహంలో చేదు అనుభవాలు, సంబంధాలు వచ్చినప్పుడు, గర్భం ధరించిన గర్భస్రావం, చేదు అనుభవాలు రావచ్చు. బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఇస్ లుకింగ్ అట్ యూ. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నారు ఈరోజు. దేవుడు నీ జీవితాన్ని తీయగా మార్చాలని ఆశ కలిగినారు. ఆ తీయటి అనుభవం నా జీవితాల్లో రావాలంటే ఈ రోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు మరవకండి.